పోసాని మురళకృష్ణ విషయంలో అయితే ఇంకా బెయిల్ రాలేదు. అందరికీ తెలిసిందే. ఇవాళ రేపు అన్నట్టుగా అంటా ఉన్నారు కానీ బెయిల్ అయితే రాలేదు. అతనేమో నాకేమో సర్జరీలు అయినాయి, అవి అయినాయి, నాకు సీరియస్‌గా ఉంది, నా వల్ల కావట్లేదు, నన్ను తిప్పుతున్నారని చెప్పినప్పటికీ జడ్జిలు అయితే కనికరించట్లేదు. అతనికైతే బెయిల్ అయితే ఇవ్వట్లేదు. మనకు తెలిసిందే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లోకేష్‌ని, పవన్ కళ్యాణ్‌ని, అలానే చంద్రబాబుని, ముఖ్యంగా లోకేష్‌ని కావచ్చు, లేకుంటే పవన్ కళ్యాణ్, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ అయితే చాలా పర్సనల్‌గా దాడి చేయడం చూసాం. వాళ్ళ ఫ్యామిలీ దూరం మాట్లాడడం, వాటి గురించి, వాళ్ళ వైఫ్‌ల గురించి మాట్లాడడం, అన్నీ రకరకాలుగా పిల్లల గురించి మాట్లాడడం, చాలా అసహ్యకరమైన పదాలైతే వాడడం చూసాం. దాని గురించి మిగతా వాళ్ళు కూడా పెద్దగా సపోర్ట్ రావట్లేదు. అది విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా అరెస్ట్ అయితే, ఇప్పుడు ఏమైనా కార్యకర్త, ఇప్పుడు సంబంధించి ఏదైనా ఎమ్మెల్యే లాంటి వాళ్ళని అరెస్ట్ అయితే, ఇప్పుడు వంశీ అరెస్ట్ అయ్యాడు. వంశీకి వెళ్తే కొడాలని అందరూ వెళ్ళి పరామర్శించారు. మిగతా వాళ్ళుగా మీటింగ్లు పెట్టి ఇది అమానుషమని చెప్పడం చూసాం. కానీ పోసాని విషయంలో అలా ఎవరు చెప్పట్లేదు. అదే మెయిన్. ఎందుకంటే పోసాని విషయంలో ఎక్కువ మాట్లాడట్లేదు కదా. అంబటి రాంబాబు రెగ్యులర్ మాట్లాడే అతను కూడా ఏం మాట్లాడలేదు పోసాని గురించి. ఎందుకంటే అతను మాట్లాడింది రాంగ్ అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే వైసీపీకి కూడా తెలుసు, ఇతను ఎక్కువ అతిగా వాగాడు, అతిగా చేశాడని అందరికీ తెలుసు. అలానే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అతనికి ఎవరు సపోర్ట్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి కనీసం ఆయన తరపున ఎవరైనా యాంటీగా ఉన్నోళ్ళు, ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీకి యాంటీగా ఉన్న మిగతా వాళ్ళన్నా మన పర్సన్ గురించి మాట్లాడతారంటే ఎవరు మాట్లాడట్లేదు. కారణం ఏంటంటే చెప్పారు కదా, మరీ అసహ్యకరమైన పదాలను వాడటము, మరీ అతిగా వెళ్ళడం చూసాం. ఎందుకంటే మీరు చూసాం ఆల్రెడీ హాల్ ఇలాంటి వాళ్ళు కూడా వైసీపీలో ఉండి బయటకు హుందాగా వచ్చి బయటకు వచ్చారు. అప్పుడు ఎలాంటి తప్పుడు పదాలు కానీ ఎలాంటి ఎక్కువ అతిగా వాగలేదు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే శ్యామ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంది, కానీ ఆమె ఇలాంటి బూతులు వాడలేదు. చాలా నిదానంగానే ప్రాక్టికల్గానే మాట్లాడుకుంటూ ముందుకు పోతుంది. అలా మాట్లాడితే ఎవరు ఏమంటారు, జస్ట్ ట్రోల్ చేస్తారు, వదిలేస్తారు. కానీ ఏదైతే పోసాని చేశాడో దాన్ని అయితే దారుణంగా సీరియస్గా తీసుకున్నారు రెండు పార్టీలు, టీడీపీ, జనసేన రెండు సీరియస్గా తీసుకుని ఈరోజు అతన్ని బయటికి రాకుండా కేసు మీద కేసు బనాయిస్తున్నారు. ఒకటే కేసు, అసలు ఇది ఒకటే కేసు. ఆ బూతులు తిట్టిందని రకరకాల చోట్ల అయితే కేసులు నమోదవుతున్నాయి, రకరకాల చోట్ల రిమైండ్లు వస్తూ ఉన్నాయి, రకరకాల పొలిటీషియన్లు తిప్పుతూ ఉన్నారు. చూద్దాం మరి ఇది ఎంతవరకు ముందుకెళ్తుందో. ఇది ఒక గుణపాఠం. ఎవరైతే సోషల్ మీడియాలో వాక్చాతుర్యం ఉందని వాగితే రేపు ఫ్యూచర్లో మీ పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని అయితే గుర్తుపెట్టుకోండి. అది టీడీపీ అయినా, జనసేన సరే, ఎవరైనా ఇంకా వైసీపీలో ఫ్యూచర్లో ఎవరైనా సరే ఇలా మీ దగ్గర ఏమైనా కరెక్ట్ సమాచారం ఉంటే మాట్లాడండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడండి. ఆ పర్సన్ తప్పు చేస్తుంటే ఆ పర్సన్ గురించి తప్పుగా చెప్పండి. కానీ పర్సనల్గా వెళ్ళి వాళ్ళ పర్సనల్ జీవితంలో మాట్లాడితే ఈరోజు పోసానికైతే మిగతా వాళ్ళు కూడా పడుతుంది. జాగ్రత్తగా ఉండండి.